రాజకీయ నాయకులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారైనా కొండబాబు గారైనా వారు ప్రభుత్వంలో ఉన్న సమయంలో తమను కలిసే వ్యక్తులు ఎవరైనా ఏ కార్యక్రమానికి లేదా ఓపెనింగ్ కి ఆహ్వానించినా ఆహ్వానం మేరకు వెళ్లడం సహజం. అందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాన్ని వెతకాల్సిన అవసరం లేదన్నారు వైసీపీ నాయకులు సుంకర విద్యాసాగర్. సోషల్ మీడియాలో రాజకీయంగా లబ్ధి పొందేందుకు వివిధ రకాల ప్రచారాలు చేయడం చాలా బాధాకరమని, ఒక సాధారణ కార్యక్రమానికి హాజరైన ఫోటోను తీసుకుని దానికి రాజకీయ రంగు పులిమి వేరే పార్టీకి మైలేజ్ తీసుకురావాలని ప్రయత్నించడం సరైన పద్ధతి కాదన్నారు. ఒక వ్యక్తి ముఖం చూసి అతను మంచి వ్యక్తా చెడ్డ వ్యక్తా అని నిర్ణయించడం సాధ్యం కాదని, అలాంటి పరిస్థితుల్లో కేవలం ఒక కార్యక్రమానికి హాజరైన ఫోటో ఆధారంగా తప్పుడు ప్రచారం చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని సూచించారు. రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ నిజాలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేయడం మాత్రం ఎవరికి మంచిది కాదు. వాస్తవాలను తెలుసుకొని మాట్లాడితే అందరికీ గౌరవం ఉంటుంది. తప్పుడు ప్రచారాన్ని ఆపి వాస్తవాలను ప్రజల ముందుంచడం మంచిదే. ఇక్కడికి వచ్చిన మన పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు. ఇటీవల మనకి జరిగింది సాదిక్ ఖాన్ అన్న వ్యక్తి, అతను చేసిన అంత దుర్మార్గమైన పనికి అందరూ ఖండించాం. నేను కూడా పత్రికా ఇదిగా నేను ఖండించాను. కానీ దీంట్లో మన ఎమ్మెల్యే గారు దోరపూడి చంద్రశేఖర్ మాజీ ఎమ్మెల్యే గారు పేరెట్టుకోవడం వల్ల మాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఆయన ఎవరైనా సరే స్పందించి ఎవరో ఆ రోజు వచ్చి ఓపెనింగ్ కాజేస్తే ఆ ఓపెనింగ్కి వెళ్ళడం సహజమే. ఇప్పుడున్న కొండబాబు గారు కానీ గతంలో మన ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఎవరు కాజేసినా అది మామూలుగా ఓపెనింగ్ ఉందంటే వెళ్తారు. దాన్ని ఆసరాగా తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేయడం వల్ల నిజంగా మా ముస్లిమ్స్ సంబంధించిన నాయకుడిగా మేము భావిస్తాం దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని. అలాంటి నాయకుడిని ఇంత ఇదిగా అబండాలు వేస్తే మాకు చాలా బాధ కలుగుతుంది. ఇది వెంటనే మన సాగర్ గారు చెప్పినట్టు సోషల్ మీడియాలో వెంటనే చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద. ఎందుకంటే మా నాయకుడు కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా వెంటనే స్పందించి ఆ రోజు నాకు ఫోన్ చేద్దాం జరిగింది. అసలు బషీర్ గారు సాదిక్ ఖాన్ అన్నవాడు ఎవడు అని చెప్పేసి ఆయన అడిగితే నేను అప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకొని, సార్ ఫలానా వ్యక్తి ద్వారాగాను మనకు ఓపెనింగ్ పిలిచారు సార్ అని చెప్పేసి ఆ ఓపెనింగ్కి నేనే వెళ్ళాను, మన దీప్తి గారు వెళ్ళారు, అందరు మన అప్పుడు ఉన్నట్టు మేరు గారు మన ఆడ వచ్చలేదు, నాకు జ్ఞాపకం లేదు, అందరూ నాయకులంతా వెళ్ళారు. కానీ ఓపెనింగ్ అన్న తర్వాత అందరూ వెళ్తారు. దాన్ని ఆసరాగా తీసుకొని ఫోటోలు పెట్టడం వల్ల ఏదో రాజకీయం రంగు పూసేసి మాకు చేద్దాం వల్ల కనీసం ఇక్కడ ఉన్న అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మా వైఎస్ఆర్సీపీ నాయకులు, వీళ్ళు మా వెనకాల కార్యకర్తలు ఉన్నారు. కనీసం ఒక కార్యకర్త కూడా కాదు, మా పార్టీలో మైనార్టీలో సభ్యత్వం కూడా లేదు. గతంలో కూడా అతను మనం ఏ ర్యాలీలో కానీ ఏ ధర్నాలో కానీ ఏ మీటింగ్లో కానీ ఆయన వచ్చిన ఫోటో చూపించమని చెప్తున్నాను ఆయనకి. ఈ ప్రెస్ ద్వారా నేను ఛాలెంజ్ చేసేది ఒకటే, మాకు ఆ ఫోటో కాకుండా వేరే ఫోటో ఏమైనా ఉంటే మనకి అది చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే అనవసరంగా దీన్ని రాజకీయం చేసి మా మీద బుడద జల్లేసి మా మైనార్టీల మీద ఇచ్చేసి, నిజంగా మా మైనార్టీలకి దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎంత చేశారు అనేది అందరికీ తెలుసు. కానీ ఇలాంటి ఆటల మీద వస్తే ఆయనకంటే మేము బాధపడాం. మా నాయకుడు కూడా మాట్లాడారు పొద్దున్న, ఆయన కూడా దీని మీద స్పందించి వెంటనే దీనికి కౌంటర్ కూడా ఆయన ఇస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నిజంగానే తెలుసుకొని ఎంక్వైరీలు చేస్తే పోలీసు వాళ్ళు ఎలా వదలరు, ఎవరెవరు వెనకాల ఉన్నారో ఎవరి పాత్ర ఉందో పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాగ చేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ పని మీరెందుకు చేస్తారు? వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసే పని ఏమో మాకేదో ఇచ్చేసి మైలేజ్ తగ్గిద్దామంటే అవదు. నిజంగా కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం ఇది అర్థం చేసుకొని ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా ఉంటే చాలా మంచిదని చెప్పేసి భావిస్తున్నాను. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరూ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, గత 10 రోజుల క్రితం జరిగిన ఏఈ నూకరాజు గారి కుటుంబం ఆత్మహత్య ఉదంతంలో ఇది చాలా బాధాకర విషయం. ఒక వ్యక్తి వల్ల కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం, దాని తర్వాత వచ్చిన పర్యవసానాలన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయాలే.
అయితే ఏదైతే ఈ కార్యక్రమం ఇదంతా జరిగిందో దీని అంతటినీ కూడా మా పార్టీకి మా నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సంబంధం ఉన్నట్టుగా చాలా పత్రికలు సోషల్ మీడియాలో రకరకాల కథనాలు ప్రసారం చేసి ప్రజల్లో ఒక రకమైన అర్థం కాని విధంగా ఒక రకమైన ప్రశ్న లేవనెత్తే పరిస్థితి వచ్చింది. దానికోసం మేము మళ్ళీ వివరణ ఇచ్చుకోవడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నిజం గడప దాడిలోపు అబద్ధం మొత్తం ప్రపంచంలో తిరిగేలా తయారైంది. ఏదైతే ఈ ఉదంతం జరిగిందో దీంట్లో కుటుంబం మొత్తం నాశనం అయిపోయి ఒక పిల్లవాడు అనాథగా మిగిలి ఎంతో బాధపడుతున్న ఈ సమయంలో మా మీద ఇది ఏదైతే ఉందో దీన్ని ఒక రాజకీయ కోణంలోనో లేకపోతే ఒక కులానికో మతానికో సంబంధించిన విషయం కిందకి తయారు చేసి దానికి వైసీపీ పార్టీ రంగు పులిమి మా నాయకుడిని చేర్చి పలు రకాలుగా కథనాలు ప్రసారం చేసి రాక్షసానందాన్ని అయితే మాత్రం చాలామంది పొందుతున్నారు. అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరమైన నా అభిప్రాయం. ఎందుకంటే సభ్య సమాజంలో ఒక కుటుంబానికి జరిగిన బాధకే అందరితో పాటు మేము కూడా, ఎందుకంటే ఈ సమాజంలో మేము కూడా గౌరవంగా బ్రతికే ఒక కుటుంబంలో బతికే మనుషులం కాబట్టి మాకు కూడా బాధ ఉంటుంది. తప్పు చేయాలని ఎవరికి ఉన్నా సరే మేము ఏదో ప్రోత్సహించే విధంగా మీరు చూపించడం అన్నది మేము ఈరోజు ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏ కార్యక్రమం జరిగినా ఏం జరిగినా అది కాకినాడలో వైసీపీ పార్టీకి చెందినట్టు, లేదంటే దానికి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదో న్యాయకత్వం వహిస్తున్నట్టు మీరు ఇన్ని రకాలుగా ప్రచారం చేయడం చాలా బాధాకరం. ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని అయితే మాత్రం మనం ఎవరికి తీసుకురాలేం. కానీ ఆ కుటుంబం గురించి మీరు చేసే ప్రచారాలు కానీ లేకపోతే చేసే వీడియోస్ కానీ చూసి మాకు చాలా బాధ అనిపిస్తుంది.